గెట్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్, బిల్డ్ ఏ గుడ్ వెబ్సైట్. ఇప్పుడు చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంది, ఏంటంటే నా వెబ్సైట్ చాలా బాగుంది, ఒక వెబ్సైట్ నా బిజినెస్ వెబ్సైట్ నేను చాలా మంచి ప్రిపేర్ చేసినాను, ఇప్పుడు నాకు చాలా ట్రాఫిక్ అది వస్తుంది అన్నట్టు చాలామందికి అలా మిస్కన్సెప్షన్ ఉంది. కానీ అలా ఉండదు. ఎంత మంచి వెబ్సైట్ ఉన్నా కానీ దాన్ని ప్రమోట్ చేయడం ఇంపార్టెంట్. ప్రమోట్ చేయలేదనుకోండి అది మీ బిజినెస్ అన్నట్టు గ్రో కాదు. ఎందుకంటే పబ్లిక్కి తెలియదు మీ వెబ్సైట్ మీరు తయారు చేసుకున్నారు చాలా బాగుంది, కానీ పబ్లిక్కి తెలియాలి కదా. పబ్లిక్కి తెలుస్తున్నప్పుడే మీకు ట్రాఫిక్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. అయితే దాన్ని సింపుల్, మీరు దాన్ని ఆ వెబ్సైట్ని తయారు చేసే వెబ్సైట్ని మీరు ప్రమోట్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకటేసారి ఇవాళ తయారు చేసినారు రేపు ట్రాఫిక్ రావాలంటే అలా జరగదు. ఎందుకంటే మీ బిజినెస్ గురించి చాలామందికి తెలియాలి. అది తెలిసినప్పుడే మీకు ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా బిజినెస్ తయారు చేస్తున్నారు అంటే మీరు ఆల్రెడీ ఏదైనా బిజినెస్ ఉంది మీ దగ్గర, ఆ బిజినెస్ ఒకటేసారి మీ స్టోర్లో పెట్టినారు, అన్ని ఐటమ్స్ ఏదైనా గిఫ్ట్ ఐటమ్ బిజినెస్ స్టార్ట్ చేసినారు, ఒకటేసారి మీ షాప్లో పెట్టిస్తున్నారు. నెక్స్ట్ డే నుంచే మీకు మీ బిజినెస్ హైలీ గ్రో కావాలంటే అది కష్టం. దాని గురించి కూడా మీ జనాలకి తెలియాలి, మీ ఏరియా జనాలకి తెలియాలి. అలాగే ఈ వెబ్సైట్లో కూడా, ఈ ఆన్లైన్లో కూడా అలాగే జరుగుతుంది. మీ వెబ్సైట్ గురించి జనాలకి తెలియాలి, ఆ టార్గెటెడ్ కస్టమర్స్కి తెలియాలి మీ వెబ్సైట్ ఉంది, మీ దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయని తెలియాలి. అయితే మీ వెబ్సైట్ ఎంత మంచిగా ఉన్నా కానీ దాన్ని ప్రమోషన్ చేయలేదనుకోండి మీకు బెనిఫిట్ రాదు, మీ సేల్స్ అనేవి జరగవు. అందుకు ఎంత మంచి అందులో టైం వేస్ట్ చాలామంది చూస్తుంటాం, వెబ్సైట్లో ఇలా ఉండాలి అలా ఉండాలి అని నెలలు దాని మీద గడుపుతూ ఉంటారు ఆ వెబ్సైట్ తయారు చేయడానికి. కానీ ప్రమోషన్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కువ శ్రద్ధ తీసుకోరు, కాబట్టి వాళ్ళకి ఎక్కువ సేల్స్ అనేవి జరగవు. కాబట్టి మీకు ఎక్కువ మీ బిజినెస్ వెబ్సైట్లో మీకు ఎక్కువ సేల్స్ జరగాలి. మీ ఫ్యాషన్ బిజినెస్ కావచ్చు, జ్యువెలరీ బిజినెస్ కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా హెల్త్ కేర్ బిజినెస్ కావచ్చు, మీకు ఎక్కువ జనాలు రావాలి, ఎక్కువ విజిటర్స్ రావాలి, టార్గెటెడ్ కస్టమర్స్ రావాలంటే మీరు దాన్ని ప్రమోషన్ చేస్తూ ఉండండి. వెబ్సైట్ ఒకటే మంచిగా ఉండడం కాదు, ప్రమోషన్ కూడా చేస్తూ ఉండండి. నెక్స్ట్ మెటా ట్యాగ్స్ అన్నట్టు పెట్టండి. మెటా ట్యాగ్స్ గురించి కొద్దిగా డీటెయిల్స్ మీరు తెలుసుకోండి. మెటా ట్యాగ్స్ ఉంటాయి, ట్యాగింగ్స్ ఉంటాయి, డిస్క్రిప్షన్ ట్యాగ్స్ ఉంటాయి. అంటే ఈ ట్యాగ్స్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని మెటా ట్యాగ్స్ కరెక్ట్గా పెట్టినట్టయితే మీకు బెనిఫిట్ అన్నట్టు ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్, ఇది కూడా చేయండి. మీ సైట్ని సోషల్ బుక్ మార్కింగ్ చేయండి కంప్లీట్గా. సోషల్ బుక్ మార్కింగ్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇంకా వేరే సైట్స్లో కూడా దీన్ని పంపించేటట్టు అలా ప్లాన్ చేయండి. మీ వెబ్సైట్కి ప్లాన్ చేయండి మరియు దాన్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేయండి. ఈ సోషల్ బుక్ మార్కింగ్ ఐటమ్స్ కూడా, ఈ ప్లగిన్స్ కూడా కరెక్ట్ మీ వెబ్సైట్లో ఫ్రంట్ పేజ్లో పెట్టండి, లేదంటే మీ బ్లాగ్ పేజ్లో పెట్టండి. అలా చేసినట్టయితే మీరు డైలీ బ్లాగ్ రాస్తుంటారు కాబట్టి ఆ బ్లాగ్ని కూడా చాలామంది షేర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే దాన్ని అక్కడ మీరు పెట్టినట్టయితే మీకు బెనిఫిట్ జరుగుతుంది. ప్లస్ ఇంకా మీ వెబ్సైట్ని చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. గూగుల్ ఉంది, బింగ్ ఉంది, MSN ఉంది, లైకోస్ ఉంది, ఆల్టావిస్టా, అలెక్సా, డీమోస్, ఆస్ అండ్ ఎక్స్ట్రాక్సిక్, ఇలా హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్స్లో కూడా మీరు ఈ సెర్చ్ ఇంజిన్స్లో మీరు మీ వెబ్సైట్స్ని అక్కడ ప్రమోట్ చేస్తూ ఉండండి మరియు డైరెక్టరీస్లో కూడా ప్రమోట్ చేస్తూ ఉండండి. ఇలా చేసినట్టయితే మీకు ఎక్కువ ట్రాఫిక్ అన్నట్టు జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నాము సోషల్ మీడియా అయితే చాలా గ్రో అవుతుంది. ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్, పిన్ట్రెస్ట్, యూట్యూబ్, ఈ యూట్యూబ్ కూడా చాలా గ్రో అవుతుంది. అందులో కూడా మీరు పెట్టండి మీ వీడియోస్, మీ ప్రోడక్ట్ వీడియోస్ అలా పెట్టినట్టయితే మీకు బెనిఫిట్ అన్నట్టు చాలా అవుతుంది. నెక్స్ట్ ఎంగేజింగ్ చేయాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ఎంగేజింగ్ చేయాలి, కాంటెస్ట్ పెట్టాలి, ప్రమోషన్స్ పెట్టాలి, డిస్కౌంట్ ఆఫర్స్ పెట్టాలి. ఇది పెట్టినచో మీకు బెనిఫిట్ జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ క్లిక్, పేపర్ వ్యూ, పేపర్ మంత్ అంటే పేపర్ క్లిక్ అడ్వర్టైజ్మెంట్స్ పెట్టండి, పేపర్ వ్యూ ఎవరైనా చూసినప్పుడు పే చేసేటట్టు యాడ్స్ పెట్టండి. ఇంకా పేపర్ మంత్ అంటే మంత్లీ ట్రాఫిక్ తీసుకోండి. ఇలా ఇవన్నీ ఇక్కడ చేయండి. చేసినట్టయితే మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఇంకా టార్గెటెడ్ ట్రాఫిక్
అండ్ సాలిడ్ క్లోజ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు నేర్చుకున్నారు, వెబ్సైట్ మంచిగా ఉంది, ప్రమోషన్ చేస్తున్నారు, మెటా ట్యాగ్స్ చేస్తున్నారు, సోషల్ బుక్ మార్కింగ్ చేస్తున్నారు, టార్గెటెడ్ ట్రాఫిక్ కూడా వచ్చింది, అంటే మీరు కరెక్ట్గా టార్గెట్ ట్రాఫిక్ని మీరు మీ వెబ్సైట్లో తీసుకొని వస్తున్నారు. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏముంటుందంటే, ఇప్పుడు జస్ట్ విజిటర్స్ వస్తున్నారు, చదువుతున్నారు, వెళ్ళిపోతున్నారు, విజిటర్స్ వస్తున్నారు, చదువుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ అలా కాకుండా సాలిడ్ క్లోజ్ అన్నట్టు కూడా ఉండాలి. సాలిడ్ క్లోజ్ ఉన్నచో మీకు ఆ ప్రోడక్ట్ సేల్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే సాలిడ్ క్లోజ్ ఏముంటుంది, ఇంకా కొన్ని నేను ఈ మాడ్యూల్స్లో నేను మీకు ఇంకా కొన్ని ఐటమ్స్ ఇస్తాను, అది రాసుకోండి. రాసుకున్న తర్వాత దాన్ని యూటిలైజ్ చేయండి. అంటే హెడ్లైన్స్ ఇస్తాను, కొన్ని హెడ్లైన్స్ కూడా ఇస్తాను, ఏ హెడ్లైన్స్ యూజ్ చేయాలి దాన్ని కొద్దిగా చేంజెస్ చేసుకొని యూజ్ చేయండి. ప్లస్ క్లోజింగ్ లైన్స్ కూడా ఇస్తాను, ఆ క్లోజింగ్ లైన్స్ కూడా మీరు యూజ్ చేయండి. కొన్ని క్లోజింగ్ లైన్స్ యూజ్ చేసినట్టయితే మీకు మీ వెబ్సైట్లో మీరు ప్రోడక్ట్ గురించి రాస్తున్నారు, బెనిఫిట్స్ గురించి రాస్తున్నారు, రాసిన తర్వాత లాస్ట్లో క్లోజింగ్ చేసినప్పుడు కరెక్ట్గా క్లోజింగ్ ఉండాలి, వాళ్ళు కొనేటట్టు హిడెన్ కమాండ్స్ ఉండాలి. అటువంటి క్లోజింగ్ లైన్స్ మీరు పెట్టి అక్కడ మీ ప్రోడక్ట్కి ఈ సో అండ్ సో ప్రోడక్ట్ ఉంది, దీనికి టెస్ట్ చేయండి, ట్రై చేయండి అన్నట్టు కింద లైన్స్లో రాసినట్టయితే మీ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ సేల్ జరుగుతాయి, మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. అయితే ఇవి ఫాలో చేయండి. వెబ్సైట్ ఉండడమే కాదు, మంచి వెబ్సైట్ ఉండడం కాదు, దాన్ని ప్రమోషన్ అన్నట్టు చేయండి. జస్ట్ ఆ విజన్లో ఉండకండి, నాకు ఈ వెబ్సైట్ ఉంది కదా, మంచిగా ఉంది, నాకు ట్రాఫిక్ వస్తుంది, అలా రాదు, అలా జరగదు. ఇవి అన్నీ చేయాలి. ప్లస్ మీ ప్రోడక్ట్ సేల్ కావాలంటే సాలిడ్ క్లోజ్ అన్నట్టు మీరు అలా చేయాలి, క్లోజింగ్ లైన్స్ అన్నట్టు స్పెషల్గా అక్కడ పెట్టాలి. అయితే ఇక్కడ నుంచి నెక్స్ట్ కొన్ని గుడ్ ట్రాఫిక్ టెక్నిక్స్ గురించి ఇంకా మనము తెలుసుకుందాం.